సరదాగా మన ఊర్లో ఒక రౌండ్ అడ్డు ఇటు వేసి మన ఫ్రెండ్స్ని కలిసి వీలైతే నాటుకోడి కూడా ఉండదు పద. మేకలోనే ఒకదాన్ని వేసేద్దామా? ఒకటే జరిపి రెండు వేసేద్దాం. ఈరోజు నాటుకోడి సంగతి చూద్దాం. మేకగాళ్ళని తర్వాత వేద్దాం. అవు పోతున్నదేదన్నా 12. నీకు ఇది అన్వేషి అంత లోతుకుందేంద్రా బండి? లెవెల్ చేశారా? సగం ఉంది ట్రాక్టర్ లోపలికి. ఈ మధ్య లెవెల్ చేశారంట, లేకపోతే అంత లోతుకు ఉండదు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పొలాలకు వచ్చామనుకో, మా డాడీ లేనప్పుడు నేను మా తమ్ముడు వెళ్ళామనుకో, తిరిగి వచ్చిన తర్వాత పొలం వెళ్ళి వచ్చారా అనేవాడు మా డాడీ. అవును అనేవాళ్ళం. న్యాచురల్గా వీళ్ళకి పొలాల మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పి అడగటానికి, ఇక్కడ మడి ఉందా, ఏ మడిలో ఎంత నీళ్లు ఉన్నాయి, బోర్లు నడుస్తున్నాయా, పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగేవాడు అనమాట. వీళ్ళు ఒట్టికెళ్ళి చూసి వస్తున్నారా లేకపోతే ఏం జరుగుతుంది అని కనుక్కోవటానికి అనమాట. ఇప్పుడే మన సామానాన్ని తీసుకొని పొలం వెళ్తున్నాం. అక్కడ ఉండదు నాటుకోడి. అదనమాట. ఇప్పుడే మన గుడిసి దగ్గరికి వచ్చాము. ఇదిగో ఇక్కడ మన బాయ్స్ కొంతమంది వస్తున్నారు. ఇండియాలో నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరు. బెస్ట్ ఫ్రెండ్స్లో వీళ్ళిద్దరు కూడా. రా సామాన్ తెచ్చావా? ఇదిగో 1వ తరగతి నుంచి ఎల్కేజీ నుంచి కలిసి చదువుకున్నాం. వెంకటరెడ్డి ఇప్పుడు మన యుఎస్లో లివింగ్ లెజెండ్ 1.0 ఉన్నాడు కదా, వీడు లివింగ్ లెజెండ్ 2.0 ఇండియా వెర్షన్. ఇదిగో ఏరియా 51 గురించి నేను వీడియో చేయడానికి నన్ను బాగా పర్సనల్గా అడిగిన మోస్ట్ ఫ్రెండ్స్లో ఇదిగో హాయ్ ప్రవీణ్. వెంకటరెడ్డి ఏమో బాన్స్వాడలో లెక్చరరు, కాలేజీలో లెక్చరరు. ప్రవీణ్ ఏమో ఒక బోధనలో ఒక స్కూల్కి ప్రిన్సిపాల్. ఏలియన్లు ఏరియా 51 అని చెప్పి బుర్ర తినేస్తాడు. ఏం పిచ్చిరా ఏలియన్లు అంటే? ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి. సరే మొదలు పెడదామా? మొదలు పెడదాం. ఎక్కడికి వెళ్ళేది? 3i అట్లాసా? స్పేస్కి వెళ్ళిపోతావా? 3i అట్లాస్ ఇదేం పిచ్చిరా బాబు? 3i అట్లాస్ ఏందిరా బాబు? ఏలియన్స్ అంటే ఎవరికైనా సరే ఒక లెవెల్లో ఉంటుంది పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో, ఏలియన్స్ వస్తేనంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడంట. వాళ్ళు బతికుండంగానే ఇప్పదీసి సర్జరీ చేస్తారా అంటే నాకు అవసరం లేదు వెళ్ళిపోతాం అంటున్నాడు. ఏందిరా వచ్చే 3i అట్లాస్ అనేది ఏలియన్ మదర్ షిప్ అని చెప్పి చాలా గట్టిగా నమ్ముతున్నాడు. ఏలియన్ షిప్పే. ఏలియన్ షిప్ కాదురా బాబు, జస్ట్ కామెట్. అది కామెట్ అని మీరు అంటారు, కాకపోతే నేను స్పేస్ షిప్ అంటారు. అది అట్లా ఉంటది అనమాట నమ్మకాలు. ఒక్కొక్కళ్ళ నమ్మకాలు ఒక్కొక్కటి. అలాగే అనుకోవట్లేదు మేము. రెడ్ ఆనియన్ అయ్యి మంటకుంటాయా? ఘాటు అదే. మనం ఏమో టమాటాలు వేస్తాము. ఈరోజు మా తమ్ముడు వండబోతున్నాడు. మా తమ్ముడు టమాటాలు వేయడంట.
ఈ కొన్నయ్య మన దగ్గర ఎక్కడ పెరిగినాయి కాయలు మిరపకాయలు మన చెట్టు ఇప్పుడు తెచ్చిన నాటుకోడి కోసిన తర్వాత 3.5 కిలోలు అయింది. అది 2,000 పడింది అనుకుంటా. 3,000 పడింది. కోసిన తర్వాత 3.5 కిలోలు వచ్చింది అనమాట. వండేద్దాం. ఇదిగో మన వీడియోలో ఇంకొక కొత్త ఫేస్ అనమాట. యశ్వంత్ మనూరే తమ్ముడవుతాడు. గాలి వస్తుంది, ఫోర్స్ పెట్టు. ఏది పల్లి నూనె పామాయిలా? సన్ఫ్లవర్ ఆయిల్. చాలా ఆయిల్ ఎక్కువద్దు. ఏంద్రా పచ్చి కరేపాకు సామాన్లు ఏమి ఇవా? కరేపాకంట నన్ను ఏ కూరలో వేయండి, నాన్ వెజ్లో వేయొద్దని చెప్పిందంట. వేరే ఉల్లిపాయలు ఎక్కువ అవ్వరా? తీపి వచ్చిందిరా ఎక్కువైతే. తీపి వచ్చిందా? దాని దగ్గర కారం వేస్తాను. కారం వేస్తావా? ఎయ్. ఉల్లిపాయలు ఎక్కువ లేకపోతే చదువు అయిపోయిన తర్వాత హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఉన్నాం కొన్ని రోజులు. అంతా రూమ్మేట్స్ అనమాట. ఇక్కడ కలిసి చదువుకొని అక్కడ కూడా ఉన్నాం. అదొక ఆకలి రాజ్యం సినిమా ఆల్మోస్ట్. అన్నీ చీపి ఎత్తుకొని వండుకునే వాళ్ళం. చికెన్లో మసాలాలు వేసుకోవడానికి కూడా డబ్బులు ఉండని రోజులు ఆ రోజుల్లో. ఏది ఎస్ఆర్ నగర్ నుంచి కనకదుర్గ డీలక్స్ మెస్ సార్. గోంగూర చికెన్ కాదు. ఇందాక గాలి లేదు, ఇప్పుడు గాలి వస్తుంది. ఇదిగో ఇది చికెన్ కట్ చేపించుకొని తీసుకొచ్చాం. బర్డ్ని తీసుకొని కోడిగాడిని తీసుకెళ్ళి కట్ చేపించాము. ఒట్టి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అంతేనా? ఆయిల్. రేయ్ ఎగ్ కలుపు. వెళ్తున్నారా? సరే మళ్ళీ రండి. అల్లం చిన్న ఉల్లిపాయ తగిలి బాగా తగిలి. ఏం వెతుకుతున్నావురా పెగ్ కలుపు అంటే? చింపించే కదా. అవి చింపేదాన్ని కావాలి. చికెనా? స్కిన్ ఉందిగా, స్కిన్ ఉంచారుగా. సరే నాకు తెలుసులే అదేందో. సాల్ట్ కళ్ళుప్పు. అది కళ్ళుప్పు అయితే మంచిగా రాక్ సాల్ట్. ఇంకా పట్టింది. ఎంతసేపు ఉడికిస్తా? గంట? అట్ట కాదురా, మసాలాలు వేయడానికి ముందు ఒట్టి చికెన్ వాటర్ పోయిందాక 20 నిమిషాలు పట్టిద్దా? 10 నిమిషాలు. నాటుకోడి యుఎస్ లో ఉంటది కదా. నువ్వు యుఎస్ లో అదేదో పెన్ అయిపోయిన వాడి అది తెచ్చావా? తెచ్చా. ఏదది? ఇదిగో ఎక్కడికి వెళ్ళినా జేబులో పెట్టుకుంటారా? ఎందుకురా? సెల్ఫ్ డిఫెన్స్. అంత షార్ప్ ఇది? షార్పురా బాబు, దానికి ఎలక్కు జాగ్రత్త, తెగిద్ది.
చాలా గట్టిగానే ఉంది కదరా. తెగుతుంది రే, జాగ్రత్త. ఇది ఏంటంటే ఈ బ్లేడ్ ఉంటుంది కదా ముందు, ఒకసారి ఇటు జాగ్రత్త జాగ్రత్త. ఆ బ్లేడ్ ఉంటుందా, ఇదిగో ఈ బ్లేడు చేంజబుల్ అనమాట. ఓకే, కొన్ని రోజులకు ఒకసారి బ్లేడ్ మార్చేస్తూ ఉంటా. ఓకే ఓకే. షార్ప్నెస్ పోగానే మార్చేస్తా. జాగ్రత్త జాగ్రత్త. అయితే నాటుకోడి యుఎస్లో ఉంటాయి, కానీ మన వీడియోల్లో ఉండే నాటుకోళ్ళు కూడా నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పావు, అవి నాటుకోళ్ళు అయినా సరే ఇక్కడ ఉన్న ఒరిజినల్ నాటు టేస్టు రాదు. ఏంది వాటర్ వేస్తున్నారా? మంచి వాటరా? చాలు చాలు. కారమా? ఈ కారమై సంబర్ కారమా, గుడ్డు కారమా? మనం తక్కువైనా ఎక్కువైనా చాలు. అసలే మనం ఈ పొలాల్లో నాటుకోడి వండుకొని తింటుంటే ఉంటది మజా. ఒరే, యుఎస్ నుంచి వచ్చావు కాబట్టి నీకు వేరే లెవెల్లో ఉంటదిరా మజా. స్ట్రెస్ ఫ్రీ, స్ట్రెస్ మొత్తం ఎగిరిపోవాలి గాల్లోకి. ఆ టైంలో అన్ని నడిచిపోయింది. అవివాసం లేకుండా చచ్చిపోయింది. వాటర్ అన్ని పోయినాక ఇక్కడ దాకా పోతున్నాం. వాటర్ మళ్ళీ వాటర్ పోస్తావా? వాటర్ పోయినాక ఇక్కడ ఫుల్ నింపేసి ఏంద్రేది జీడిపప్ప? కాజు కాజు, అదే జీడిపప్పు. డిగ్రీ కాలేజీలో లెక్చరర్ పెప్పర్ సాల్టా? ఎందుకన్నా చూడు, ఆ సీనుకి అసలు చెప్పడం ఏం రాను, కరెక్ట్ ఒక సిప్ అయినా వేసావు. ఇదిగో ఇక్కడ చూడు, మన పొలాల్లో పక్షులు పిట్టగాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా. ఇక్కడ వైట్ నెక్డ్ స్టార్క్ అని ఒక పిట్టగాడు ఉన్నాడు. ఇదిగో వాళ్ళ పిట్టగాలతో డేంజర్ ఏంటంటే, కొత్తగా నారుమడి వేసినప్పుడు లేకపోతే నాట్లు వేసినప్పుడు ఆ పిట్టలు వచ్చి తొక్కినాయి అంటే పంట పాడైపోయింది వెయిట్కి. ఇదిగో ఇక్కడ పొలాల్లో కనపడుతున్నాయి చూడు, 4 నుంచి 5 కిలోలు బరువు పెరుగుతాయి అన్నమాట. సింగిల్గా ఉన్నప్పుడు ఒక్క మొక్క మీద దొక్కిందా, మొక్క అవుట్. 5 సంవత్సరాలు బతుకుతాయి. తెలంగాణ స్టేట్లో ఎక్కువ, మన ఆసియా ఖండంలో ఎక్కువ ఉంటాయి. అందులోనూ తెలంగాణలో కూడా బాగా ఉంటాయి అన్నమాట. పొద్దున్నే లేచి నారుమడి పోసిన కొత్తలో ఈ పిట్టలు వాలకుండా పెద్ద పెద్ద సౌండ్లు చేసి వాటిని బెదరగొట్టి పంపించేస్తూ ఉంటామన్నమాట. చిలక బాతులు అని కూడా అంటారు వీటిని. వాటర్ పోసావు మళ్ళీ? వాటర్ ఎక్కువ అవుతాయేమో. ఆఖరికి ఏముండదు, ఇయ్యేంది శనగలా? దాంట్లో ఉన్నాం ఇవన్నీ వడదామన్నాడు మిమ్మల్ని. మరి సెగ తగ్గియాలేమో. అవసరం, ఇంకా ఉడకాలి. రేపు నాటుకోడి కదా, ఇంకా ఉడకాలి. మామూలు బాయిలర్ కోడి అయితే అవసరం లేదు కానీ జనరల్గా ఈ మధ్య చూసిన కొన్ని కామెంట్స్ ఏంటంటే, ఇండియా ఇష్టమా యుఎస్ ఇష్టమా అని చెప్పి కొన్ని కామెంట్లు చూస్తూ ఉంటాను. అది క్వశ్చన్ కూడా కాదు, ఒక్క సెకండ్ ఆలోచించకుండా చెప్తా ఇండియా అంటేనే ఇష్టమని. కానీ
చదువు అయిపోయిన రోజుల్లో అమెరికా వెళ్ళి అక్కడ ఏదో చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ మన సిస్టమ్ ఇట్లా లైన్లో పడింది కాబట్టి అక్కడ ఉండాల్సిన పరిస్థితి. అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేసి అలవాటు అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అంటే అది అయ్యే పని కాదు. అట్లా చేయటం కష్టం. డబ్బులు ఉండాలే కానీ ఇండియాలోనే బాగుంటుంది. ఇక్కడ డబ్బులు సంపాదించుకోలేక అక్కడికి వెళ్ళాం, అదనమాట. నేను అల్టిమేట్గా ఇండియాలోనే సెటిల్ అవుతా. ఎక్కడ దాకా వచ్చింది? ఏంటది? మసాలా, గరం మసాలా. గరం మసాలా స్పెషల్. ఏ మసాలా? స్పెషల్ మసాలానా? అదేంటి? ధనియాల పొడా? చాలు చాలు చాలు. చిక్కబడిపోయింది చో. న్యూట్రాను పుదీనా ఉప్పు పట్టింది. రెండు ఫుల్ ట్యాంక్, వెనక ఆ బండి ఒకటి, ఈ బండి రెండు ఫుల్ ట్యాంక్. మీటరు పెట్రోల్ పెట్రోల్. చిన్న చిన్న రిపేర్లు బండికి, జస్ట్ బ్రేక్ ఆయిల్, చైన్ సాకెట్ క్లీనింగ్, ఇటువంటి ఆయిల్ చేంజ్లు, బ్రేకులు ఫిక్స్ చేయటం లాంటి పనులు చేపించడానికి కూడా యూఎస్లో అపాయింట్మెంట్లు కావాలి. వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళాలి. మన దగ్గర కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు మనకు కావాల్సినప్పుడు వచ్చి చెప్పి చేసుకోవటమే. ఆయిల్ చేంజ్, బ్రేక్స్ టైట్ చేయడానికి, బ్రేక్ ఆయిల్ అన్నీ కలిపి కరెక్ట్ $1000 అయింది. సేమ్ ఇదే పని యూఎస్లో చేపిస్తే $200 పైన అయింది, అంటే 18,000. అదనమాట. మొదలు పెడదాం పట్టు. ఎయిరా కాదు, ఫ్రేమ్ సెట్ చేసుకో. అదనమాట నాటుకోడి మన పొలాల్లో.
కాయండి మరి మళ్ళీ కలుద్దాం.